ఈ ఒక్క శ్లోకం చదివితే విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినంత ఫలితం వస్తుందంట. రామ 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 అనంటే 1000 అనే సంఖ్య ఎలా వచ్చిందో తెలుసుకుందామా? నమస్కారం అండి అందరికి. రామ రామ అనే పదము 2 శక్తివంతమైన మంత్రాల కలయికంట. పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయలో మా అనేది జీవమంట. అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణాయలో రా అనేది జీవమంట. రా అనేది నారాయణాయ నుండి, మా అనేది నమ శివాయ నుండి తీసుకోబడిందంట. అంతటి 2 శక్తివంతమైన మంత్రాల కలయిక. ఇంత శక్తివంతమైన నామము రామనామము. రామ అనే పదాన్ని ఒకసారి విడగొడదాము. రా ప్లస్ ఆ ప్లస్ మా కదా అండి. రా అనే అక్షరం అగ్ని బీజం అంట. ఆ అనేది సూర్య బీజము. మా అనేది చంద్ర బీజము. అగ్ని బీజము మన దోషాల్ని పాపాల్ని దగ్ధం చేస్తే, సూర్య బీజము మనకి జ్ఞానాన్ని ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది. చంద్ర బీజము మనకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని మనశ్శాంతిని ఇస్తుందంట. అంటే రామనామం వలన మనకి పాపాలు దోషాలు తొలగిపోయి జ్ఞానాన్ని ప్రసాదించి ప్రాణశక్తిని ఇచ్చి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేంత మహోత్తరమైన మంత్రము. అగ్ని వాక్కుకి అధిదేవత, సూర్యుడు మన శరీరానికి ప్రధాన ఇంద్రియాలకి అధిదేవత, చంద్రుడు మన మనస్సుకి అధిదేవత. మరి రామ అనే పదంలో 3 బీజాలు ఉన్నాయి కదండి. రామ అనే పదం వలన మనోవాక్కాయములు త్రికరణములు కూడా శుద్ధి జరుగుతుందంట. విష్ణు సహస్రనామాలకి సమానమైన శ్లోకము విష్ణు సహస్రనామంలోనే ఉంది కదా అండి. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైః నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. శివునికి పార్వతీమాత అడుగుతున్నారు, ప్రభు ఏ ఉపాయం ద్వారా ఏ మార్గం ద్వారా విష్ణువు యొక్క 1000 నామాలని ప్రతిరోజు సులభంగా తక్కువ సమయంలో చెప్పుకోగలము నేను వినాలనుకుంటున్నాను అని అడుగుతారు. అప్పుడు శివుడు చెప్తారు, ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. అందమైన ముఖం కలదానా ఓ పార్వతీదేవి, రామ 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 అని జపించడం వలన మనసుకి ఆనందం కలుగుతుంది, మనసు రంజింపబడుతుంది. అది విష్ణువు యొక్క 1000 నామాలతో సమానము అని ఆ శ్లోకంలోనే ఉంది కదండి. స్వయంగా శివుడే చెప్పారు కదండి పార్వతీదేవితో రామ 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 అని చెప్పడం వలన 1000 సార్లు విష్ణువు నామాల్ని మనం చదివినంత ఫలితం ఉంటుందని. మరి రామ 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 అంటే సంఖ్యా పద్ధతిలో 1000 ఎలా అయిందంటే, కటపయాది సంఖ్యా పద్ధతి అని ఒకటి ఉంటుందండి. దాని గురించి మొత్తం తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాము. ఆ సంఖ్యా పద్ధతి పట్టికి ఇక్కడ మీకు పెడుతున్నాను. ఆ సంఖ్యా పద్ధతిలో రా అనంటే 2, మా అనంటే 5. రా తాలూకా గుణింతం అంతా కూడా 2 అవుతుంది. ఆ లెక్క ప్రకారం కూడా రామ అనంటే 2 × 5 10 కదండి. అలా రామ 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 అంటే 10 పదులు 100, 100 పదులు 1000. అలా కూడా 1000 నామాలతో సమానం అని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.